చెరబండ రాజు కాలనీలో మంచినీటి సరఫరా విద్యుత్ సరఫరా నిలిపివేయడం హేయమైన చర్య అని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లాలోని రంగంపేట భద్రకాళి గుడి ప్రాంగణంలో ఉన్న చెరబండ రాజు కాలనీని మాడవీధుల నిర్మాణం కోసం అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. దీంతో మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాలనీవాసులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ఆర్సీ కాలనీలో మంచినీటి వసతితో పాటు విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధితులకు బాసటగా నిలిచిన మాజీ శాసనసభ్యులు బాధితులను పరామర్శించారు. గత 50 సంవత్సరాల నుండి దళితులు చెరబండ రాజు నగర్ కాలనీ ఏర్పాటు చేసుకుని బండ కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన కొనసాగుతుందని, దళితులపై దాడులు జరుగుతున్నాయని, అడ్డిమారి గుడ్డి దెబ్బగా గెలిచి ఎమ్మెల్యే అయ్యావని, నేను చేసిన అభివృద్ధి పనులకు నువ్వు చేశావని అసత్య ప్రచారాలు చేస్తున్నావని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కొరకు ప్రజల మధ్యలో ఉంటూ పోరాడుతున్నానని వినయ్ భాస్కర్ అన్నారు. చిన్న స్టాండ్లు వస్తలేవా? వద్దు 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 మంచిగా పెట్టు అటు పెట్టలే మొత్తానికి చూడండి కంఫర్టబుల్ కూకోలేదు. డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా మీకు ఇస్తాం. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా అసాంఘిక శక్తులను పిలిచి రాత్రిపూట ముసలి అనకుండా మైల అనకుండా బయటికి పిలిచి తాగొచ్చి బెదిరించి గుడిసెలు తీయకుంటే మరి ఇబ్బందులు పడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా నా 20 ఏళ్ల ప్రజాప్రతినిధిగా నేను అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిని కూడా ఒత్తిడి చేయలేదు. ఏ ఒక్క పోలీస్ అధికారి పైన జులుం చూపెట్టలేదు. మరి ఈ సందర్భంగా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీకు ఇంత అతి ఉత్సాహము? 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ వన్ టైం ఎమ్మెల్యే అడ్డిమారు గుడ్డి దెబ్బగానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎంతో గొప్ప గొప్ప మాట్లాడతారంటే నోటికి అదుపు ఉండదు. నేను చెప్తున్నా, ప్రజా 2 ఏళ్ళు ఓపిక పట్టిన నీ చిలిపి మాటలు, చిలిపి చేష్టలు, పిచ్చి మాటలు, పిచ్చి కూతులకు నేను జవాబు చెప్పలేదు. ఎందుకంటే పాపం నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీలా పైరవులు చేసుకుంటా తొలి అడుగు వేసినావు. మంత్రుల దగ్గర సిఫార్సు లెటర్లు తీసుకుపోయి పైరవులు చేసుకొని కమాయించినావు, మాయ మాటలు చెప్పినావు, మంత్రులకు ఒక దళారీగా ఉండవు. పోనీ అడ్డిబారి గుడితేమో గెలిచినావు. నువ్వు కొంచెం అవగాహన ఉంటుంది, కొంచెం రాజ్యాంగం తెలుసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధిగా ఏ తీరుగా వివరించాలో నువ్వు మారుతావు అనుకోని చెప్పి 2.5 సంవత్సరాలు ఊపుకున్నావు. కానీ ఊపుకునేది లేదు బిడ్డ. ఖచ్చితంగా ఇంకా 2 ఏళ్లలో ఇప్పటికైనా చెప్తున్నా, భద్రకాళి అమ్మ సాక్షిగా ఇప్పటికైనా నీ చిలిపి మాటలు, చిలిపి చేష్టలు, చిలిపి మాటలు మాని బుద్ధిగా ఉండి
నీకు ప్రజా తీర్పు ఇచ్చిండ్రు, ఇంకా 2.5 ఏండ్లు ఉన్నాయి. దయచేసి ప్రజల మధ్యలో ఉండు, ప్రజలకు కావాల్సిన సమస్యలు విను, ఒక ప్రజాప్రతినిధిగా డిగ్నిఫైడ్గా ఉండు. నేను గతంలో కూడా చెప్పిన అన్ని వర్గాల ప్రజలు ఈ కాన్స్టిట్యున్సీలు ఉంటారు. అందరు నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా నీ వ్యవహార శైలి ఉండాలి. ఈరోజు మీ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మకపోవచ్చు, కానీ నిజం నిల్క మీద తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ నిజవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా నీ అసత్య ఆరోపణలన్నీ కూడా బయటపడుతున్నాయి. నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇప్పటికైనా నేను షరతుగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అభివృద్ధి పైన, నీ పనితనం పైన, నీ మాటల పైన, నీ అసత్య ఆరోపణల పైన దమ్ము ఉంటే రాజీనామా చేసి రా. ఒకవేళ నేను కనుక ఓడిపోతే నేను శాశ్వతంగా భద్రకాళమ్మ సాక్షి చెప్తాను, రాజకీయాలలో ఉండవు, ప్రజా జీవితంలో ఉండను. కానీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి, పిచ్చి పిచ్చి అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మొచ్చు. ఒక్కసారి నమ్ముతారు బిడ్డ, ఇక నమ్మరు. సహనం కోల్పోతున్నారు నీ ఎక్కిలి మాటలకు, పిచ్చి చేష్టలకు. నీ నీతి నిజాయితీ నిబద్ధతోని నీ పనితనం ఉండు, నిరూపించుకో. ఇజ్జయ్ ఈ మునగట నిలబడితే 50,000 మెజార్టీ అట. 5,000 వస్తే చెవు గోయించుకుంటా. నువ్వు రిజైన్ చేసిరా. ఇప్పటికైనా కూడా రాజ్యాంగాన్ని గౌరవించు నేర్చుకో. దళితుల పట్ల ప్రేమగా ఉండు, పేదల పట్ల వాళ్ళ సమస్యలు విను, పేద ఇండ్లు కూలగొట్టకు. ఇంకా చాలా మందికి నేను ఇయ్యంగా మిగిలినాయి, వాళ్ళకి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయి. నేను కట్టించిన దాంట్లో గృహప్రవేశం చేసుడు కాదు, ఇంకా ఎంత గొప్ప గొప్ప మాటలు అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక ఎన్నికల ముందు ఇంకా 2 ఏళ్ళైనాక వస్తారు కావచ్చు. భద్రకాళి ఆలయం నేనే చేసిన, 1000 స్తంభాల గుడి ఆలయాన్ని నేనే నిర్మాణం చేసిన అంటాడు కావచ్చు. ఈ మునగాడంటే 8 ఏళ్ళకే కాలేజీ కళాక్షేత్రం కట్టించిండట. ఇక వాన వరదలు వస్తుంటే నైమ్నార్ బోరి కట్టించిండట. ఏదో పోనీ పిల్లగాడికి కొత్తగా అయిండు, అర్థమైతే పోనీ వాక్కోనే ఊరుకున్నా. ప్రజలకు తెలియదా? ఇటువంటి పాపం పెద్దలు అడిగినా కూడా చెప్తారు, నా కథ నీ కథ, నా కథ నీ కథ ఎందుకు బాబు? ప్రజలను చూసుకో. నీకు ఓటేసింది ఇతర పార్టీలు విమర్శించుడు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండు. ఇప్పటికైనా చెప్తున్నా, నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదల జోలికి వచ్చినా, ఏ గుడిసెల వాసుల జోలికి వచ్చినా కూడా, ఏ ఒక్క చిరు వ్యాపారిని కూడా తొలగించినా కూడా ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది.